Hello, praise the Lord. I am Karmel Nathan. Welcome to Karmel Talks. ఇదన మనం హుల్డా అనేటువంటి ప్రవక్తని గురించి మనం నేర్చుకుందాం. 2వ రాజులు 22:14, 2వ దినవృత్తాంతములు 34:15 నుంచి 33 వరకు ధ్యానించిన ఇచ్చట ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఈమె పేరు హుల్డా. హుల్డా అనగా ముంగిస అని అర్థం. ఈమె షల్లూము భార్య. షల్లూము హర్షషుకు పుట్టిన తెక్వా కుమారుడు. షల్లూము యెరూషలేము దేవాలయంలో యాజకుల వస్త్రశాలకు పై విచారణకర్తగా పనిచేసేవాడు. అనగా యాజకుల వస్త్రములను శుభ్రపరిచేవాడు. కావున షల్లూము తన భార్య హుల్డా యెరూషలేములోనే ఒక ఉపభాగంలో కాపురం ఉండేవారు. ఈ హుల్డా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రవక్తని. దేవునికి ప్రజలకును మధ్యవర్తిగా ఉండి దేవుని వర్తమానములను ప్రజలకు తెలియజేస్తూ ఉండేది. యెరూషలేమును ఏలిన రాజుల్లో హిజ్కియా, యోషియా ఈ ఇరువురు రాజులు ముఖ్యమైన వారు. దేవునికి ఇష్టలుగా జీవించిన వారు కూడా. వీరు ఇతర రాజుల వలె కాక విగ్రహారాధనను ఖండించి దేవునికి అయిష్టమైనటువంటి కార్యమును చేయక ఆయనకు భయపడి యథార్థముగా జీవించిన వారు. ఆమోను కుమారుడైన యోషియా 8 సంవత్సరముల వయసు నందే రాజుగా నియమింపబడ్డాడు. యోషియా తన తండ్రి వలె కాక చిన్న వయసు నుండి దేవుని యందు బహుభయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయనను ఘనపరిచాడు. యెరూషలేములోనున్న బలిపీఠములను పడగొట్టించాడు. దేవాలయమును శుభ్రపరచుటకు పూనుకున్నాడు. సొలొమోను కట్టించిన ఆలయంలో పాడైన భాగములను తిరిగి కట్టించుటకు మొదలుపెట్టాడు. అట్టి సమయంలో ప్రధాన యాజకుడైన హిల్కియాకు అచ్చట ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి దొరికింది. వెంటనే రాజు ప్రధానమంత్రి అయిన షాఫానుకు దానిని అందచేశాడు. దానిని రాజుకు చదివి వినిపించినప్పుడు రాజు తన బట్టలు చింపుకొని హిల్కియా, షాఫాను పెద్దలను పిలిచి, మీరు పోయి ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధావారి అందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయమని కోరెను. ఈ యొక్క ప్రవక్త చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి ప్రవక్త. పెద్దలందరూ ఆలోచించి వెంటనే ప్రవక్తని హుల్డా యొద్దకు గ్రంథమును తీసుకుని వెళ్లారు. ఎందరో జ్ఞానవంతులు, విద్యా ప్రవీణులు, పేరు పొందినటువంటి వారు ఎందరో ఉండగా సామాన్యురాలైనటువంటి హుల్డా అనేటువంటి స్త్రీ యొద్దకు ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. ఇచ్చట దేవుడు ఒక స్త్రీకి గొప్ప ఆధిక్యతని ఇచ్చాడు. హుల్డా గొప్ప దైవజనురాలని, ప్రార్థనాపరురాలని, ప్రఖ్యాతి నొందిన ప్రవక్తి అని, దైవ మర్మములు ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పగలదని వారు గ్రహించారు. అందుకే ఆమె యొద్దకు ఆ గ్రంథాన్ని తీసుకువచ్చారు. ధైర్యముగా ఉన్నటువంటి స్త్రీ, అంతేకాదు ఏది ఉంటే అదే కరెక్ట్ గా చెప్పగలిగినటువంటి స్త్రీ ఏమే. 2వ రాజులు 22:15, 20, 2వ దినవృత్తాంతములు 24, 23 నుంచి 28 వరకు చూచినట్లయితే హుల్డా ప్రవక్తి వచ్చిన వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యోధా రాజుకు ఈ మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను చెప్పిన ఈ మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నీ సన్నిధిని కన్నీరు కార్చితివి గనుక నీ మనవి నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోకి చేర్చబడదు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించే అపాయమును నీవు కన్నులారా చూడవు. ఇదే యెహోవాకు అని ధైర్యంగా తెలియపరిచింది. యెహోవా యందు భయభక్తులు గలవారికి బహు ధైర్యము పుట్టుననేటువంటి వాక్యం ప్రకారంగా ఆమె చాలా
చక్కగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా పెద్దలకు తెలియపరిచింది. హుల్డా ఒక సామాన్య కుటుంబమునకు చెందిన స్త్రీ అయినప్పటికీ పెద్దలు, అధికారులు, రాజులు అటువంటి గొప్పవారి చేత గుర్తింపు నొందినది. ప్రజల కొరకు నిలిచింది, ప్రజల చేత కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. ప్రఖ్యాతి నొందిన ప్రవక్తనిగా పేరు తెచ్చుకున్నది. యాజకుల బట్టలు శుభ్రపరచుటలో భర్తకు సహకరిస్తూ కూడా దేవుని పరిచయం చేసింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉంది. నమ్మదగిన స్త్రీ, ధైర్యవంతురాలు, ఉన్నది ఉన్నట్లుగా దైవ మర్మములను చెప్పు దైవ శక్తి గల స్త్రీగా మనం గ్రహించగలం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హెబ్రీ 1:1-2 చెప్పబడినట్లు పూర్వకాలమందు నానా సమయముల్లో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కావున స్త్రీలమైన మనము ఈ చివరి దినాలలో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఆయనతోనే మనం మాట్లాడి ఆయన చిత్తాన్ని గ్రహించుకొనవచ్చును. 1 కొరింథీ 12:4-11 వరకు. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఈ వాక్యానుసారం ప్రభు మహిమార్థమై ఆయన కొరకు ఏదో ఒక పరిచర్యను చేయాలనే కోరిక కలిగి మనం ఉండాలి. అందుకే మనం అనుకోవాలి, ప్రభుతో అనాలి, ప్రభువా నన్ను కూడా వాడుకో అని ఆశతో మనం ప్రార్థిస్తే ఏదో ఒక వరము ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం గనుక మరి అటువంటి వివేచన మనం కలిగి ఉండాలి, దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఎదుటివారు ఎటువంటి వారు ఏంటి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే ప్రభువుతో సహవాసము ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా ప్రభువు మనకి తెలియచేస్తాడు. అందుకనే ఇర్మియా 33:3 ఏమని ఉందంటే, మరి నీవు నాకు మొర్రపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేయుదును. కాబట్టి మనం మొరపెడితే మరి గ్రహించలేము, మన యొక్క జ్ఞానంతో మనం గ్రహించలేము, కానీ ప్రభువే మనకి ఆ మర్మాన్ని బయలుపరుస్తారనమాట. కాబట్టి ఈ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా దేవుని మర్మాలు వాళ్ళు తెలుసుకుని, దేవుని దగ్గర మాట్లాడి తెలుసుకుని వాటిని ప్రజలకు తెలియచేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ హుల్డా ప్రవక్తని నిజంగా ఒక సామాన్యురాలు, మామూలు సామాన్యమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి స్త్రీ అయినప్పటికీ రాజులు, పెద్దలు, అధికారులు అందరూ కూడా వాళ్ళకి ఏది వచ్చినప్పుడు కూడా అది తెలుసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చి స్త్రీ దగ్గరకు వచ్చి, సామాన్యులైనటువంటి స్త్రీ దగ్గరకు వచ్చి ఆ యొక్క మర్మాలన్నీ తెలుసుకుని వెళ్ళేవాడు. కాబట్టి నీవు నేను సామాన్యమైనటువంటి వారం గనుక మనము యెహోవాకు మొరపెట్టి ఈ హుల్డా వలె దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఆయనతో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఆయన్ని ఒక స్నేహితుడిగా భావిస్తూ ఎప్పుడు కూడా ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే దేవుడు మనకు కూడా అటువంటి మర్మాలను తెలియచేస్తాడు. అటువంటి జ్ఞానం ఈ చివరి దినాల్లో మనందరికీ కూడా ప్రభువు అనుగ్రహించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.